మద్రాసి మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుంది, నాకు నచ్చింది ఫ్రెండ్స్. మూవీ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు అయినా ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే నచ్చింది సినిమా. బయట రివ్యూస్ చూస్తుంటే అందరూ అరే రాడ్ పెట్టారు ఇది పెట్టారు అని చెప్తున్నారు, కానీ అంత రాడింగ్ కాదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇట్స్ అన్ డీసెంట్ ఫిలిం. అంటే ఇట్స్ లైక్ టెంప్లెట్ స్టోరీ. అంటే ఈ స్టోరీ మనం చాలాసార్లు చూసాం, కానీ బాగుంది. ఎలా బాగుందో ఎందుకు బాగుందో చెప్తా. దీంట్లో లవ్ స్టోరీ ఏదైతే ఉందో నాకు కొంచెం యూనిక్ అనిపించింది, అంటే కొత్తగా అనిపించింది, ఫ్రెష్ గా కూడా అనిపించింది. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ వీళ్ళందరూ బాగా చేశారని నా ఫీలింగ్. ఈ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే లవ్ పోర్షన్స్ ఏదైతే జరుగుతాయో ఫ్రెష్ గా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత యాక్షన్ విషయానికి వస్తే వా ఇదిరా యాక్షన్ అంటే. అంటే ఇన్ని సినిమాలు అంటే కింగ్డమ్ వచ్చింది, కూలీ వచ్చింది, ఇంకా చాలా యాక్షన్ మూవీస్ వచ్చాయి, మధ్యలో వాటు కూడా వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. కానీ ఏది నాకు అంత అంటే ఇప్పుడు ఫైటింగ్ సీన్ నడుస్తుందా వచ్చి అన్నట్టు అనిపించాయి. కానీ మద్రాసి మాత్రం మురుగా ఏమైనా యాక్షన్ సీన్స్ అన్నా విద్యుత్ జంబల్ది ఇంట్రో యాక్షన్ సీన్ కొట్టేసుకుంటా ఫ్రెండ్స్. అలాంటి యాక్షన్ సీన్లు చూసుకుంటే తోపున్నాయి. ఇంకా శివకార్తికేయన్ కూడా ఎన్ని మూవీలో నాకు తెలిసి 4-5 యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అన్ని జస్ట్ టూ గుడ్. ఇలాంటి యాక్షన్ సీన్ మళ్ళీ లియో తర్వాత నేను ఇలాంటి యాక్షన్ సీన్లు చూసి ఇంప్రెస్ అయ్యా. అంటే ఎంత బాగున్నాయి అంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో వస్తే లూప్లో పెట్టుకొని చూసుకుంటా, అంత బాగున్నాయి యాక్షన్ సీన్స్ మాత్రం క్రేజీ. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం సాంగ్స్ బాగున్నాయి, కానీ బీజిఎం అన్న విక్రమ్ ది కాపీ కొట్టావు కదా, నిజం చెప్పు. మధ్యలో విక్రమ్ బీజిఎం వేశాడు మన అన్న, కానీ ఇట్స్ ఓకే. ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ బీజిఎం. అక్కడక్కడ ఏం కొట్టావురా అన్న ఫీలింగ్ వస్తుంది, అక్కడక్కడ దొబ్బేసావు కదా విక్రమ్ నుంచి దొబ్బేసావు కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మ్యూజిక్ వైజ్ చూసుకుంటే ఇట్స్ అన్ గుడ్ మ్యూజిక్, డీసెంట్ బీజిఎం. సో ఓవరాల్ గా లాజిక్ లూప్ హోల్స్ ఇవన్నీ చూసుకుంటే నేను అంత పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు ఎమోషన్ వర్కౌట్ అయింది. వాళ్ళ లవ్ పోర్షన్స్ అయినా కానీ, లేకపోతే శివకార్తికేయన్ ది చైల్డ్హుడ్ సీన్స్ అయినా కానివ్వండి, లేకపోతే మన బీజు మెనందే కొడుకు క్యారెక్టర్ వాళ్ళ ఎమోషన్ అయినా కానివ్వండి, అన్ని నాకు సింక్ అయ్యాయి. అందుకే నేను అంత లాజిక్ కూడా పట్టించుకోలేదు, నేను ఫ్లోలో సినిమా ఎంజాయ్ చేశా. సో ఇంతే నా రివ్యూ. సినిమా అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలాంటి యాక్షన్ థియేటర్ లో చూస్తే పేలుతుంది. నాకు తెలీదు 4 days తర్వాత అంటే రిలీజ్ ఎప్పుడో అయింది అనుకుంటా, ఎప్పుడైంది September 5th అయింది అనుకుంటా రిలీజ్. ఆయన ఇక్కడ భువనేశ్వర్ లో ఫుల్ ఉంది, ప్లస్ విజిల్స్ కూడా కొడుతున్నారు. నార్త్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అనుకుంటా, విద్యుత్ జనాలు వచ్చినప్పుడల్లా విజిల్స్ కొడుతున్నారు. సో యా మూవీ అయితే నాకు నచ్చింది. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్లో రాయండి. సో అంతే ఇవాళకి. మళ్ళీ నెక్స్ట్ మిరాయికి వస్తానేమో, దేనికైనా చూస్తా. అంటే టైం ఉంటే మిరాయి రివ్యూ కూడా పోస్ట్ చేస్తా, లేకపోతే ఏదో ఒక రియాక్షన్ వీడియో వస్తుంటుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.